హాయ్ అమ్మా నాన్నలు. ఒక బాబు లేదా పాప వాళ్ళ అమ్మనో నాన్ననో కొడుతున్నప్పుడు బయట నుండి చూసే వాళ్ళకి కనిపించేది ఏంటి? ఆ బాబు లేదా పాప ఏదో కావాలి అని అడిగారు, వాళ్ళ అమ్మ లేదా నాన్న ఇవ్వకపోతే కొడుతున్నారు. ఇదేగా అందరికీ కనిపించేది. కానీ యాక్చువల్ ప్రాబ్లం ఇది కాదు. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే, ముందు పిల్లలకి ఒక వస్తువు కావాలి అని అడుగుతారు, ఆర్ వాళ్ళకి దొరికితే దే స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఇట్. ఇది చాలా పాజిటివ్ అండ్ హెల్దీ సైన్. వెంటనే మనం ఏం చేస్తాం? హే, ఇది పిల్లలు ఆడుకునేది కాదు, లేదా ఈ టైంలో ఆడుకునేది కాదు, లేదా ఇది అసలు ఆడుకునే వస్తువే కాదు అని లాగేసుకుంటాం ఆర్ ఇవ్వకుండా ఉంటాం. బట్ కిడ్స్కి టైం సెన్స్ ఉండదు. దే డోంట్ అండర్స్టాండ్ టైం. వాళ్ళ బ్రెయిన్ ఇస్ ఫిల్డ్ విత్ ఎక్స్ట్రీమ్ క్యూరియాసిటీ టువర్డ్స్ ఎవ్రీథింగ్ దే సీ. సో మనం ఇవ్వము అంటే మనం మొండిగా ప్రవర్తిస్తున్నట్టు, అండ్ అదే మొండితనాన్ని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఏడుస్తారు, కింద పడి దొర్లుతారు, వస్తువులు విసిరేస్తారు, కొడతారు. అందరి దృష్టిలో దే బికమ్ బ్యాడ్ బాయ్స్ ఆర్ గర్ల్స్. కానీ తప్పెవరిది? మొండిగా ప్రవర్తించింది ఎవరు? మనమే కదా. సో ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, నైఫ్ అడిగారు అనుకోండి, సిట్ విత్ దెమ్. ఒక కూరగాయ తీసుకుని కట్ చేయించండి. ఎలా పట్టుకోవాలో చెప్పండి. అమ్మా నాన్న లేనప్పుడు నైఫ్ తీసుకోవద్దు అని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ టైంలో మీకు ఓపిక లేకపోతే ఎక్స్ప్లెయిన్ ద కిడ్ ప్రాపర్లీ. ఇప్పుడు ఓపిక లేదు నాన్న, ప్రామిస్, రేపు ఎక్స్ప్లోర్ చేద్దామని ఒప్పించి మర్నాడు ప్రామిస్ని నిలబెట్టుకోండి. అండ్ దట్స్ హౌ యు సాల్వ్ ద ప్రాబ్లం.